ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో చాలామంది గురువుగారు, మేము చిన్న వ్యాపారం చేస్తున్నాము, చిన్న వర్క్షాప్ పెట్టుకున్నాము, మా దగ్గర మేము ఇటుక బట్టి పెట్టుకున్నాము, మా దగ్గర వ్యవసాయం చేస్తున్నాము, మా దగ్గర ఎక్కువ మంది వర్కర్లు పనిచేస్తూ ఉంటారు, కానీ మా దగ్గర పనిచేస్తున్న వర్కర్లు చెప్పబెట్టకుండా మానేస్తున్నారు. అంటే ఏంటంటే, ఉద్యోగం చేస్తున్నవారు ఎవరైతే ఉన్నారో మానేయటం, అది చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ పచారీ కొట్టిన ఏదైనా సరే, ఇలా చాలామంది వదిలేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వ్యాపారం అంటే వ్యాపారం చేసేవారు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు నిజాయితీగా కష్టపడటం లేదని, సరిగ్గా పని చేయడం లేదని బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళు పని దొంగలుగా ఉన్నారని బాధపడుతూ ఉంటారు. అంటే ఇదంతా సహజంగా జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలు చెప్పబెట్టకుండా మానేయడం వల్ల ఈ వ్యాపారం తగ్గిపోతుంటుంది. అలాంటప్పుడు ఒక తాంత్రిక పరిహారం చెప్తాను. ఇలాంటి సమస్యలు ఎన్నున్నా సరే వాటి నుంచి వర్కర్లు మీకు అనుకూలంగా ఉండడానికి, పని అంటే ఇబ్బంది లేకుండా ఉండడానికి పరిష్కారం. ఇది తాంత్రిక పరిహారం. ఇది శనివారం నాడు చేసుకోవాలి. ఏదైనా శనివారం నాడు. మీరు ఎప్పుడైనా వ్యాపారానికి వెళ్తున్నారనుకోండి, రోడ్డు మీద ఒక్కొక్కసారి మనకి కొంతమంది గోర్లు తీసుకొని పాడేస్తారు. అలాగే ఇనప మేకులు కూడా దొరుకుతూ ఉంటాయి. ఏదైనా గోరు ఒకటి సంపాదించండి, అలాగే ఒక ఇనప మేకు సంపాదించండి. అంటే రోడ్డు మీద దొరికిందని తెచ్చుకోండి. గోరు కానీ ఇనప మేకు కానీ ఒక్కోసారి మనం వెళ్తున్నప్పుడు దొరుకుతుంటాయి. ఆ గోరుని ఇనప మేకుని ఏం చేస్తారంటే, మీరు వ్యాపారం చేసే ప్రదేశంలో ఈ గోరుని ముందు గంగాజలంతో కడగండి. ఒకవేళ గంగాజలం లేదనుకోండి, మంచినీళ్ళతో కడగండి. గంగాజలం మనకు మామూలుగా దొరికేస్తుంది. ఈ గోరుని అక్కడ గోరు పెట్టి గోరు పైన మేకుని కొట్టండి. ఎక్కడైనా మీ షాప్లో కానీ, మీ వర్క్షాప్లో కానీ, మీరు ఎక్కడైనా సరే, అది వ్యాపార సంస్థలో, ఫ్యాక్టరీలో అయినా సరే, ఆ గోరు లోపలికి వెళ్ళాలి. ఈ మేకు దాన్ని దిగేయండి. తర్వాత ఆ మేకుకి ఏం చేస్తారంటే, మీరు ఒక క్యాలెండర్ తగిలించండి. ఆ క్యాలెండర్ మాత్రమే తగిలించాలి, దానికి వేరేదేమీ తగిలించకూడదు. ఇది ఒక్కసారి చేస్తే ఆటోమేటిక్గా మీ దగ్గర పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో చెప్పబెట్టకుండా మానేయడం కానీ, పని దొంగలుగా ఉండకుండా మీ వ్యాపారానికి గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడతారు. ఇది తంత్ర ఉపాయం. ఇది ఎక్కడ దొరుకుతుంది గురువుగారు అంటే, దొరకకపోతే మానేయండి, దొరికిన వాళ్ళు ఉపయోగించుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.